హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ వీడియో. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అండి. అండ్ టైం ఉంటే మనకి ఓఎంసీ కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా? నథింగ్ బట్ ఆర్గానిక్ మెటల్ రియేజెంట్స్. సో ఫస్ట్ వన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్లో వచ్చేసి KMnO4, K2Cr2O7, DDQ నథింగ్ బట్ DDQ అంటే డైక్లోరో డైసైనో ఫినాన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్లోరాసిల్, ఇది ఎక్కువ యూజ్ అవ్వదు. సెలీనియం డైఆక్సైడ్, దిస్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ఇలా డబుల్ బాండ్స్ ఉన్నాయనుకోండి, లైక్ ఉంటే ఈ CH3ని OH కన్వర్ట్ చేస్తుంది ఇది, ఓకేనా? యా. నెక్స్ట్ ఓస్మైన్ టెట్రాక్సైడ్, NBS, N-బ్రోమో సక్సినమైడ్, O2 or O3, lead tetraestate, hydrogen periodic acid, I2, DMSO, RCOO-AG అండ్ I2. దీంట్లో మనకి రివర్స్డ్ వుడ్వర్డ్, ఇవి 2 టైప్స్ అండి. ఓకే, యా. తర్వాత రెడ్యూసింగ్ ఏజెంట్స్లో హైడ్రోజనేషన్ విత్ రెస్పెక్ట్ టు పల్లాడియం, నికెల్, ప్లాటినం ఇవి యూజ్ చేసుకుని. నెక్స్ట్ LAH, NaBH4 కాంప్లెక్సోమెట్రిక్ ఏజెంట్స్, నథింగ్ బట్ విల్కిన్ సన్ కేటలిస్ట్ యూజ్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ బోరెన్స్, సోడియం సైనోబోరోహైడ్రేట్, మెటల్ యాసిడ్స్ విత్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బిర్చ్ రిడక్షన్. నెక్స్ట్ డయామైడ్స్, గోల్ఫ్ కృష్ణ రిడక్షన్ అనేది దీనిలాగానే ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ డైబల్ H, ALH3, ఇంకా LDA ఇవండి. NBTL లిథియం. ఓకే, యా. నెక్స్ట్ ఏంటంటే OMC కాంపౌండ్స్లో మనకు మోస్ట్లీ గిల్మన్ రియేజెంట్, R2CuLi. నెక్స్ట్ కాపర్ది అండ్ లిథియంది. నెక్స్ట్ మెగ్నీషియం గ్రిగ్నార్ రియేజెంట్, టిన్ కాంపౌండ్, ఇది స్టిల్లే కప్లింగ్లో యూజ్ చేస్తాము. ఓకే, యా. నెక్స్ట్ ఇది రిఫ్రోమాట్స్కైడ్ రియాక్షన్లో యూజ్ చేస్తాం, జింక్ కాంపౌండ్. ఓకే, నెక్స్ట్ క్లెమెన్సన్ రిడక్షన్లో కూడా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్కి జింక్ అండ్ మెర్క్యూరీ రెండు యూజ్ చేస్తాం, ఓకేనా? క్లెమెన్సన్ రిడక్షన్లో. సో ఫస్ట్ ఆక్సిడేషన్. ఓకే, సో దీంట్లో ఎపాక్సైడ్ ఫార్మేషన్ కానీ, ఫస్ట్ వన్ ఎపాక్సైడ్ ఫార్మేషన్. నెక్స్ట్ డయోల్స్ ఫార్మేషన్, డయోల్స్ టు కీటోన్. నెక్స్ట్ ఆల్కహాల్ టు కీటోన్ ఆర్ ఆల్డిహైడ్. ఓకే, ఆల్కహాల్ టు కీటోన్ ఆర్ ఆల్డిహైడ్, నథింగ్ బట్ కార్బోనిల్ కాంపౌండ్స్. నెక్స్ట్ ఆల్కహాల్స్ టు యాసిడ్స్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి DDQ దేనికి యూజ్ అవుతుంది అంటే, ఫస్ట్లీ ఆక్సిడేషన్ ఆఫ్ యాక్టివ్ ఆఫ్ CH ఫంక్షన్, ఇన్సర్షన్ ఆఫ్ ఆక్సిజన్, 2 ways యూజ్ అవుతుంది. ఫస్ట్ CH ఫంక్షన్ యాక్టివేట్ చేయడానికి, రెండోది ఆక్సిజన్ ఇన్సర్ట్ చేస్తాం. సో దీని స్ట్రక్చర్ అండి DDQ. ఇది అబ్స్ట్రాక్ట్ ప్రోటాన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ మెటీరియల్, ఓకేనా? సో ఇవి స్టార్టింగ్ మెటీరియల్స్ అనుకోండి. ఇఫ్ ఇన్ కేసు ఇక్కడ నుంచి హైడ్రోజన్స్ అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. సేమ్ దీంట్లో కూడా లైక్ ఇక్కడ ఒక హైడ్రోజన్ అబ్జర్వ్ చేసుకొని ఇలా డబుల్ బాండ్ వస్తుంది. సేమ్ దీనికి కూడా ఇక్కడ తీసుకుంటది. అదే వీటికైతే అన్సాచురేషన్ లేదు కదా, సో ఇవి ఇన్యాక్టివ్ DDQకి. ఓకే, యా. నెక్స్ట్ ఆక్సిజన్ ఇన్సర్షన్ ఎలాగుంటది అంటే, ఇలా ఆల్కిన్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ థింగ్ DDQ ఫస్ట్ హైడ్రోజన్ ని అబ్జర్వ్ చేసుకుంటది H- గా, సో అప్పుడు H+ ఫామ్ అవుతుంది. అండ్ ఈ O- ఇంకో ఆక్సిజన్ ఉంటుంది కదా ఈ కాంపౌండ్ లో, అది దీని మీద లైక్ రియాక్షన్కి వెళ్ళిపోతుంది మళ్ళీ. సో అగైన్ ఇంకో DDQ మాలిక్యూల్ తీసుకుంటే ఈ హైడ్రోజన్ మళ్ళీ అబ్జర్వ్ చేసుకుంటుంది. దెన్ పాజిటివ్ చార్జ్ వస్తుంది CH మీద, ఇది అదర్ సైడ్ నుంచి మళ్ళీ రియాక్ట్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ మనం H2O యాడ్ చేస్తాము, లైక్ 2 moles ఆఫ్ ఇది ఫామ్ అవుతుందండి, OH. ఎందుకంటే ఇక్కడ OH, ఇక్కడ H, రైట్? సో ఇది CHO కాస్త ఆల్డిహైడ్ వచ్చేస్తుంది, రైట్? ఇది ఆక్సిజన్ ఇన్సర్షన్ ప్రాసెస్. ఒక్కసారి చూసుకోండి, నేను కావాలంటే PDF కూడా పెడతాను, నాకు మెసేజ్ చేయండి మీరు. నెక్స్ట్ సెలీనియం డైఆక్సైడ్ లాస్ట్ టైంలో వచ్చిందండి. ఏంటి అంటే నథింగ్ బట్ అన్సాచురేటెడ్ కార్బోనిల్ కాంపౌండ్స్ ఉంటాయి, అన్సాచురేటెడ్ కార్బన్స్ ఉంటే OH గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ C డబుల్ బాండ్ ఉంది, దాని నెక్స్ట్ వెరీ కార్బన్ యాక్టివ్ లో ఉంటుంది. సో అది
జనరల్ ఓలా సి డబల్ బాండ్ ఓగా మారాలి. బట్ డ్యూ టు కీటోఇనోల్ ట్రాన్స్ఫర్మేషన్ కీటోఇనోల్ గా కన్వర్ట్ అయ్యి OH అనేది మేజర్ గా ఫామ్ అవుతుంది. సేమ్ దీంట్లో కూడా లైక్ CH3 ఇక్కడ ఉంది. ఇటు సైడ్ ఎందుకు ఉంది, ఇవి రెండు బాల్కే గ్రూప్స్ కదా, సో దానికి ఆపోజిట్ లో ఫామ్ అవుతుంది CH2OH. లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది, ఒకసారి చూడండి మీరు కావాలంటే. రైట్, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఇది బాండ్ ఉంది కాబట్టి ఇక్కడ OH ఫార్మ్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ సెలీనియం డయాక్సైడ్. ఓకే, నెక్స్ట్ ఎపాక్సైడ్ ఫార్మేషన్ మనం మోస్ట్లీ ఏమి యూజ్ చేస్తామంటే రైట్ పరాసిడ్స్ యూజ్ చేస్తాం. పరాసిడ్స్ లో మెయిన్లీ పరాసిడ్ అంటే నథింగ్ బట్ ఒక O ఎక్స్ట్రా ఉండడం కార్బాక్సిలిక్ యాసిడ్ కి. నెక్స్ట్ H2O2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేసిక్ మీడియా. నెక్స్ట్ ఆల్కైల్ హైడ్రాక్సీ పెరాక్సైడ్ మెటల్స్, డయాక్సిరెన్స్, హైపోక్లోరస్ యాసిడ్, ఐయోడిన్ కెటలైసిడ్ ఎపాక్సిడేషన్. సో ఫస్ట్ వన్ ఇది పరెస్టిక్ యాసిడ్, ట్రైఫ్లోరోపరెస్టిక్ యాసిడ్ MCPBA, మెటానైట్రో పర్బెంజోయిక్ యాసిడ్. ఇది దీని స్ట్రక్చర్. ఓకే, ఇవి యూజ్ చేసుకుని ఎపాక్సైడ్ ఫార్మేషన్ అవుతుంది. ఇది సేమ్ పేజ్ అండి. జస్ట్ మినిట్, మనం నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. సో మెయిన్లీ సైక్లిక్ కాంపౌండ్స్ లో ఇలా మనం డ్రా చేసుకుంటాం కదా. డ్రా చేసుకున్న తర్వాత MCBతో రియాక్షన్ జరిపితే మనకి మోస్ట్లీ ఎగ్జో ఇస్ ద మేజర్ అండి, మైనర్ వచ్చేసి ఎండో, దీన్ని ఎండో అంటారు. ఓకేనా, కిందికి వస్తే ఇది ఒకటి గుర్తుంచుకోండి, డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ H2O2 ఫర్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనిల్ కాంపౌండ్స్ ఇలా ఉంది. సో మనకి ఈ ఇక్కడ అన్సాచురేషన్ దగ్గర ఎపాక్సైడ్ ఫార్మ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ లైక్ ఇప్పుడు ఎపాక్సైడ్ ఫార్మ్ అయిన తర్వాత మనకి మళ్ళీ నార్మల్ స్టేజ్ రావాలంటే గిల్మన్ ఆర్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ యూజ్ చేస్తాము. డ్యూ టు దీంట్లో ఏంటంటే R- న్యూక్లియోఫైల్ గా యాక్ట్ చేస్తుంది. ఓకే, న్యూక్లియోఫైల్ గా యాక్ట్ చేస్తుంది. సో సో మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ న్యూక్లియోఫైల్ సో R- అనేది ఇక్కడ యాడ్ చేసేస్తే రైట్ OHR ఇలా ఫామ్ అవుతుంది. సరే, నెక్స్ట్ దీనికి ట్రాన్స్ఫర్మేషన్ కి యూజ్ అయ్యే రియేజెంట్స్ ఏంటి అని డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది లాస్ట్ టైం. సో దీని సొల్యూషన్ ఇక్కడ చెప్తాను. ఫస్ట్ MCBA వాడుతున్నాము, మనకి ఎపాక్సైడ్ ఫార్మేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే గిల్మన్ ఆర్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ యూజ్ చేస్తాము, సో దట్ ఇక్కడ CH3 ఫామ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ అగైన్ ఈ H2 వెళ్ళిపోతే డబుల్ బాండ్ CH3 వస్తుంది. అగైన్ MCBA వాడితే ఎపాక్సైడ్ మళ్ళీ ఫామ్ అవుతుంది. వీఆర్ యూజింగ్ అగైన్ గిల్మన్ రియేజెంట్. తర్వాత ఇది ఆపోజిట్ సైడ్ వచ్చేసి మళ్ళీ సేమ్ హైడ్రోజన్ బయటకి వెళ్ళిపోతే వచ్చేదే ప్రోడక్ట్. ఓకేనా, ఫస్ట్ చూసుకోండి. రైట్, నెక్స్ట్ ఎపాక్సైడ్ కి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ దీన్ని విట్టింగ్ రియేజెంట్ అని కూడా అంటాము. ఓకే, విట్టింగ్ రియాక్షన్. రైట్, సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే దిస్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్. So firstly epoxide will react with this compound, then it will form O- and PPH3 plus. O- PPH3 plus కి బాండ్ ఫామ్ అవుతుంది. ఈ ఫినాక్సైడ్ ఇది వెళ్ళిపోతుంది, 3 మెంబర్ సైకిల్ గా ఇది ఇలా ఉండిపోతుంది. రైట్, నెక్స్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ దాంట్లోనే ఆక్సిడేషన్ ఆఫ్ 1,2 డయోల్స్. ఆక్సిడేషన్ ఆఫ్ 1,2 డయోల్స్ దీనికి యూజ్ అయ్యే రియేజెంట్స్ ఏంటండి? ఫస్ట్ థింగ్ ఆస్మియం టెట్రాక్సైడ్, పొటాషియం పర్మాంగనేట్, రివోస్ట్ అండ్ వుడ్వార్డ్. ఈ రియేజెంట్ యూజ్ చేసుకొని యూజింగ్ సిల్వర్ కార్బాక్సిలేట్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అయోడిన్. రైట్, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రివోస్ట్ ఆక్సిడేషన్. దీంట్లో ఏంటంటే మనకి యాంటీ హైడ్రాక్సిలేషన్స్ బట్ యాంటీ గ్లైకోల్స్ ఫామ్ అవుతాయి. రియేజెంట్స్ వచ్చేసి RCOAG(I2) ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బెంజిన్ సాల్వెంట్. ఓకే, సాల్వెంట్. సో దీనికి ట్రాన్స్ వస్తుంది, యాంటీ ట్రాన్స్. నెక్స్ట్ వుడ్వార్డ్కి ఏంటంటే సిన్ గ్లైకోల్స్ ఆర్ సిస్. సో RCOAG(I2) ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, ఇది గుర్తుంచుకోండి. ఓకే, అండ్ aqueous ఎస్టిక్ యాసిడ్. రైట్, సో సేమ్ రియేజెంట్ హియర్ సిన్ వస్తుంది అంతే. ఓకే, సిన్.
నెక్స్ట్ ఆస్మిన్ టెట్రాక్సైడ్. దిస్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ మనకి ఇక్కడ ఆల్కిన్స్ తీసుకుంటే 2π రాసుకుంటాం అండి దీన్ని. దీంట్లో 2π ఎలక్ట్రాన్స్ అండ్ దీంట్లో 2π ఎలక్ట్రాన్స్. సో ఇట్ విల్ ఫార్మ్ సిన్ డయోల్స్. ఎందుకంటే యాక్టివ్ ఆక్సిజన్ ఉంటుంది దీంట్లో, ఈ ఆక్సిజన్స్ తోనే రియాక్షన్ అవుతుంది. ఓకేనా, దిస్ ఈస్ ద మెకానిజం. జస్ట్ ఒక్కసారి చూసుకోండి, మనకు మోస్ట్లీ సిన్ డయోల్స్ గుర్తుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ KMnO4 కూడా అలానే A ప్లస్ MnO4 మైనస్ గా ఉంటుంది. నెక్స్ట్ MnO4 మైనస్ ఇలా రాసుకుంటాం దీన్ని. సేమ్ సిన్ డయల్స్ ఫామ్ అవుతుంది. నేను మెకానిజం ఏం రాయలేదు ఇక్కడ. నెక్స్ట్ మనకి దీంట్లో ఆల్కహాల్స్ టు కార్బోనిల్ కాంపౌండ్స్ గా చేంజ్ అవ్వడానికి దీంట్లో క్రోమిన్ 6 ఆక్సిడేషన్స్ యూజ్ చేస్తాము, DMSO అండ్ మ్యాంగనీస్ టెట్రాక్సైడ్ యూజ్ చేస్తాము. Ag2CO3 కూడా ఆక్సిడేషన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఓపెనర్ ఆక్సిడేషన్, దీంట్లో ఏంటిదంటే అల్యూమినియం టెర్షరీ ఐసోప్రోపాక్సైడ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే H2CrO4 క్రోమియం ఏజెంట్స్ లో దీని స్ట్రక్చర్ ఇలా వచ్చేస్తుంది. జోన్స్ రియేజెంట్ ఏంటి అంటే క్రోమియం ట్రైఆక్సైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H2 అండ్ H2SO4. టారెట్స్ ఆక్సిడేషన్ అంటే క్రోమియం ట్రైఆక్సైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పిరిడిన్. క్రోమియం ట్రైఆక్సైడ్ పిరిడిన్ డిసేమ్ ఉంటే దాన్ని కోరెన్స్ రియేజెంట్ అంటారు, ఆక్సిడేషన్ ఆర్. ఓకే, PCC PDC దీస్ ఆర్ కోరెన్స్ రియేజెంట్స్. ఇవన్నీ ఆల్కహాల్ టు కార్బోనిల్ కాంపౌండ్స్ గా చేంజ్ చేయడానికి యూజ్ అవుతాయండి. రైట్, మనకి H2CrO4 ఎలా ఫామ్ అవుతుంది అంటే CrO3 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H2O will give H2CrO4. yes. నెక్స్ట్ DMSO ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సాలిక్ క్లోరైడ్ తోని చర్య జరుపుతుంది. దాన్ని మనం స్వర్ణ ఆక్సిడేషన్ అంటారు, స్వర్ణ ఆక్సిడేషన్. రైట్, DMSO డైమిథైల్ సల్ఫాక్సైడ్. సో మెకానిజం వచ్చేసి ఇక్కడ సెకండరీ ఆల్కహాల్ కీటోన్ గా చేంజ్ అవుతుంది కదా, రైట్. సో జస్ట్ ఇక్కడ మెకానిజం ఫస్ట్ ఆక్సాలిక్ క్లోరైడ్ ని డైమిథైల్ సల్ఫాక్సైడ్ రియాక్షన్ జరుగుతుంది. వీటి మధ్యలో రియాక్షన్ జరిగి ఇలా ఫామ్ అవుతుంది, డైమిథైల్ సల్ఫైల్ క్లోరైడ్ అయాన్ ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఈ ఆల్కహాల్ అనేది ఇక్కడ రియాక్షన్ జరుగుతుంది. రైట్, సో ఇది మెకానిజం ఒకసారి చూసుకోండి. లాస్ట్ కి మనకి డైమిథైల్ సల్ఫర్ మిగులుతా ఉంటాయి, అది మనకి వర్కప్ చేస్తున్నప్పుడు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఓపెనర్ ఆక్సిడేషన్ ఇక్కడ ఉంది. రైట్, సో అల్యూమినియం ఆల్కాక్సైడ్. రైట్, ఓకే, ఇక్కడ అల్యూమినియం ఐసోప్రోపాక్సైడ్ చర్య జరిపితే ఇక్కడ సేమ్ మనకి కార్బోనిల్ కాంపౌండ్స్ వస్తుంది. దీనికి ఆపోజిట్ రియాక్షన్ ఏమంటారండి? మీర్విన్ వాండర్ఫ్ రియాక్షన్. రైట్, నెక్స్ట్ దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ అండి. ఆక్సిడేషన్ ఆఫ్ 1,2 డయల్స్. దిస్ విల్ ప్లే key role in carbohydrates, especially carbohydrates. ఓకే, సో HiO4 అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తాం కార్బోహైడ్రేట్స్ లో. నెక్స్ట్ LTA మీన్స్ లేట్ టెట్రా ఎస్టేట్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇలా ఫామ్ అవుతుందండి, 2 moles ఆఫ్ కార్బోనిల్ కాంపౌండ్స్ వచ్చేస్తుంది డయల్స్ తో. సో ఫర్ అయోడిక్ యాసిడ్ HiO4 H+IO4- గా ఫస్ట్ విడిపోతుంది. దీని స్ట్రక్చర్ IO4- ది. సో వైడ్లీ యూజ్డ్ ఇన్ కార్బోహైడ్రేట్స్. ఇక్కడ డయోల్స్ ఉంటే ఏంటి అంటే ఇలా బ్రేక్ అయ్యి మనకి ఇలా ఫార్మాల్డిహైడ్ గా చేంజ్ అవుతుంది. రైట్, సేమ్ ఇది కూడా ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అమీన్ అండ్ హైడ్రాక్సిల్. సో ఇక్కడ ఆల్డిహైడ్, ఇక్కడ ఇమైన్ తో మళ్ళీ కార్బోనిల్ వచ్చేస్తుంది, నెక్స్ట్ బయటకి వెళ్ళిపోతుంది. రైట్, ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మనకి 3 moles ఆఫ్ డయోల్స్ ఉన్నాయి అనుకోండి, 2 moles ఆఫ్ HiO4 కావాలి. ఓకే, HiO4 ఫాస్ట్ ఇన్ సిన్ 1,2 డయోల్స్. యాంటీ డయోల్స్ లో స్లోగా ఉంటుంది. రైట్, ఎందుకంటే సేమ్ సైడ్ ఉంటే ఫాస్ట్ జరుగుతుంది ఎలిమినేషన్, ఇది లైక్ క్లీవేజ్. ఆపోజిట్ సైడ్ ఉంటే తక్కువ అవుతుంది. డీగ్లైకేజ్ లో 5 moles ఆఫ్ HiO4 యూజ్ చేస్తే మనకి 5 ఈక్వలెంట్స్ ఆఫ్ ఫార్మిక్ యాసిడ్ వస్తుంది, ఒక ఫార్మాల్డిహైడ్ వస్తుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ డీఫ్రక్టోజ్ లో అయితే 3 ఈక్వలెంట్స్ ఆఫ్ ఫార్మిక్ యాసిడ్, నెక్స్ట్ CO2 వస్తుంది, 2 ఈక్వలెంట్స్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్. రైట్, CO2 ఎందుకు వస్తుందంటే మన క్యూటోన్ గ్రూప్ కదా, డ్యూ టు క్యూటోన్ గ్రూప్ ఇట్ ఫార్మ్స్ CO2. నెక్స్ట్
లెడ్ టెట్రా ఎసిటేట్ లో కూడా డయోల్స్ అనేటివి లాస్ట్ టైం క్వశ్చన్ అండి మన సెట్ లోనే సేమ్ క్వశ్చన్ జస్ట్ కాకపోతే రియేజెంట్ ఏది యూజ్ చేస్తారు అనేది వాడు అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ ఈ ఆల్కహాల్ అనేది ఆల్డిహైడ్ గా చేంజ్ అవుతుంది రైట్. సేమ్ ఇక్కడ కూడా హెచ్ఐఓ పడుతుంది, ఇది రియాక్షన్ వెళ్ళదు. సో అందుకని మనం ఇక్కడ ఎల్టీఏ యూజ్ చేస్తాం. సో హెచ్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది బికాస్ ఆఫ్ ది ఎస్టేట్ గ్రూప్స్ మనకి అప్పుడు కీటోన్ ఫామ్ అవుతుంది రైట్. ఓకే సేమ్ ఇక్కడ కూడా అంతే CO2 పై కార్బన్ ఇది ఆల్కిన్. ఓకేనా యా. నెక్స్ట్ ఏంటంటే రెడ్యూసింగ్ either electron transfer or H minus ion or concerted reduction. Concerted reduction లో మెయిన్లీ మనం ఈ మీన్స్ లో చూస్తాము. ఓకే into H2. సో A11 ఇది జస్ట్ ఎగ్జాంపుల్ రియాక్షన్. CH211 అనుకోండి, ఇక్కడ డయామిడ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ మనకి హైడ్రోజన్స్ అటాచ్ అవుతుంది అండ్ N2 బయటకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ లో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మెటల్ యాసిడ్ ఆర్ మెటల్ బేస్ గా యూజ్ చేస్తాము. నెక్స్ట్ కెటలిక్ హైడ్రోజనేషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ నికెల్, పలాడియం, ప్లాటినం. ప్లాటినం తో యూజ్ చేస్తే దాన్ని ఆడమ్స్ కేటలిస్ట్ అనే నేమ్ అంటారు. నెక్స్ట్ LAH ఈ కార్బోనిక్ కాంపౌండ్స్ కానీ, ఎస్టిక్ యాసిడ్ అదే కార్బాక్సిలిక్ యాసిడ్ కానీ, నెక్స్ట్ ఎస్టర్స్ కానీ, ఎనీథింగ్ ఆల్కాక్సీ కార్బోనిల్ కాంపౌండ్స్ కానీ, అదే లైక్ హాలిడ్ కార్బోనిల్ కాంపౌండ్స్ కానీ, ఎపాక్సైడ్స్ కానీ, ఇవన్నీ ఆల్కహాల్స్ కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ ఎమైడ్, నైట్రైల్, ఎమిన్, ఎజిన్ ఇవన్నీ ఎమిన్ గా కన్వర్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఒక రియాక్షన్ చూద్దాము. మనకి దీంట్లో ఏంటిదంటే ఆల్డిహైడ్ అండ్ ఆల్కిన్ ఒకే దాంట్లో ఉంది. LAH చేస్తే ఫస్ట్ అంటే ఇట్ ఆర్టీలో వేసామనుకోండి, డైరెక్ట్ లైక్ డబుల్ బాండ్ రిడక్షన్ అవుతుంది అండ్ ఇక్కడ ఆల్డిహైడ్ కూడా రిడక్ట్ అవుతుంది. సో మనకు అక్కడ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి ఇక్కడ అండ్ ఇక్కడ డబుల్ బాండ్ కూడా క్లీవేజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇదే ఒకవేళ ఐస్ దగ్గర వేసామనుకోండి, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ 0 to 5 degrees దగ్గర, అప్పుడు ఓన్లీ ఆల్డిహైడ్ మాత్రమే రిడక్షన్ అవుతుంది ఎట్ 0 to 5 degrees. బోత్ ఏంటిదంటే RT దగ్గర రైట్. ఇఫ్ ఇన్ కేస్ NaBH4 RT దగ్గర వేసామనుకోండి, ఇది 0 దగ్గర ఎలా వర్క్ చేస్తుందో NaBH4 RT దగ్గర అలా వర్క్ చేస్తుంది రైట్. ఇది ఈ రియాక్షన్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో కంపారిజన్ లైక్ మనకి కీటోన్ అండ్ ఆల్డిహైడ్ రెండు ఒకే ఫంక్షన్ గ్రూప్ లో ఉన్నాయి. LAH చేస్తే ఏంటి అంటే రెండు రిడక్షన్ అయిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ NaBH4 మనం RT దగ్గర వేస్తే సేమ్ ఇక్కడ కూడా ఆల్డిహైడ్ రిడక్షన్ అవుతుంది అండ్ కీటోన్ రిడక్షన్ అవుతుంది. సేమ్ NaBH4 ని మనం -78 దగ్గర యాడ్ చేస్తే మనకు ఓన్లీ ఆల్డిహైడ్ మాత్రమే రిడక్షన్ అవుతుంది. ఓకే -78 degrees గుర్తుపెట్టుకోండి. RT దగ్గర వేస్తే రెండు రిడక్షన్ అవుతాయి, కీటోన్ అండ్ ఆల్డిహైడ్. నెక్స్ట్ NaBH4 సీరియం Cl3 6H2O ని యూజ్ చేస్తే ఆల్డిహైడ్ అవ్వదండి, ఇక్కడ కీటోన్ అవుతుంది, కీటోన్ రిడక్షన్. దీనికి స్పెషల్ గా పేరు ఉంది, లుచె రిడక్షన్ అంటారు దీన్ని. ఓకే ల్యూక్ రిడక్షన్ ఆర్ లుచె రిడక్షన్, హౌఎవర్ మీరు ఎలా ప్రొనౌన్స్ చేసుకుంటే మీ ఇష్టము. లుచె రిడక్షన్ రైట్. కీటోన్ అనేది రిడక్షన్ అవుతుంది, ఆల్డిహైడ్ అలానే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఈ రియేజెంట్. నెక్స్ట్ డైబల్ H అంటే డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్. ఓకే యా, ఇక్కడ అల్యూమినియం ఐసోబ్యూటైల్. సో నెక్స్ట్ ఎట్ హై టెంపరేచర్స్ ఆల్కహాల్ గా ఫామ్ అవుతాయి, కార్బోనిల్ కాంపౌండ్స్ ఆల్కహాల్ గా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ యాసిడ్ హాలైడ్స్, ఎస్టర్స్, ఎమైడ్స్, నైట్రైల్స్ ఆల్డిహైడ్ గా కన్వర్ట్ అవుతాయి రైట్. లో టెంపరేచర్స్ దగ్గర, ఇది హై టెంపరేచర్స్ దగ్గర గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇది ఒకటే డిఫరెన్స్, మనకి ఆల్కహాల్స్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సోడియం సైనోబోరోహైడ్రైడ్ ఎపాక్సైడ్ తోని రియాక్షన్ వెళ్తే ఇక్కడ మనకి LAH లో యూజ్ చేస్తే రెండు ఒకే కార్బన్ దగ్గర ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. అదే సోడియం సైనోబోరోహైడ్రైడ్ యూజ్ చేస్తే 2 different కార్బన్స్ దగ్గర అంటే ఆపోజిట్ సైడ్ స్ప్లిట్ అవుతుంది అనమాట. ఓకేనా యా. నెక్స్ట్ క్లెమెన్సన్ రిడక్షన్ పేరు విన్నారా మీరు? యా, క్లెమెన్సన్ రిడక్షన్ ఏంటి అంటే కార్బోనిల్ కాంపౌండ్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ జింక్, హైడ్రోజన్ అండ్ జింక్, మెర్క్యూరీ అండ్ ఇక్కడ HCl స్ట్రాంగ్ యాసిడ్. ఫస్ట్ ఏంటి అంటే H+ అనేది డొనేట్ చేస్తుంది, దెన్ O+, OH కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ
నెగిటివ్ చార్జ్. ఓకే, సో అప్పుడు జింక్ అనేది 2 ఎలక్ట్రాన్స్ అనేది డొనేట్ చేస్తుంది. నథింగ్ బట్ ఇది మెటల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్. దీంట్లో మెర్క్యూరీ రోల్ ఏంటి అంటే Zn ని యాక్టివేట్ చేయడానికి మెర్క్యూరీ కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో మెకానిజం ఇలా అండి. 2 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత సేమ్ H+ అండ్ ఇది H2Oగా వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ 2 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. అప్పుడు న్యూక్లియోఫైల్ అవుతుంది. అగైన్ H+ ని తీసుకుంటుంది స్ట్రాంగ్ యాసిడ్ లోకి వెళ్ళి, అప్పుడు ఇది ఫామ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ రోల్ ఆఫ్ మెర్క్యూరీ ఇస్ Zn+2 ions ని డిజాల్వ్ చేస్తుంది. ఓకేనా, యాక్టివేట్ చేయడానికి. నెక్స్ట్ విల్కిన్సన్ కేటలిస్ట్ మనకు తెలుసు కదా, RH-PPH3Cl. నెక్స్ట్ లిండ్రాస్ కేటలిస్ట్ గుర్తుపెట్టుకోండి, Palladium CaCO3 అండ్ lead oxide. Palladium CaCO3 and lead oxide. This is hydrogen of alkynes. It's hydrogenation of alkynes. Okay, next Adams catalyst అంటే platinum oxide and acetic acid, reduction of esters, amides, olefins, దానికి యూజ్ చేస్తుంది. నెక్స్ట్ OMCs లో ఫస్ట్ కాంపౌండ్ ఏంటంటే OMCs. ఓకే, సో ఫస్ట్ గ్రిగ్నార్ రియేజెంట్ అండి. మనకు తెలుసు కదా, గ్రిగ్నార్ రియేజెంట్ ఆల్రెడీ ఆల్డిహైడ్ యూజ్ చేస్తే ఫార్మాల్డిహైడ్ కి ప్రైమరీ ఆల్కహాల్స్, సెకండరీ ఆల్కహాల్స్, కీటోన్ అయితే టెర్షియరీ ఆల్కహాల్స్ ఫామ్ చేస్తాయి. రైట్, సో దీంట్లో ఎప్పుడు RNGX అనేది 1,2 అడిషన్ గా యూజ్ అవుతుంది. దీంట్లో R అనేది ఇక్కడ అటాక్ చేస్తుంది. ఓకే, అదే ఇఫ్ ఇన్ కేసు మనం కాపర్ అనే కేటలిస్ట్ యూజ్ చేసాం అనుకోండి, 1,4 అడిషన్ టేకింగ్ ప్లేస్. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ R అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది, అదే CH3. దీంట్లో ఏంటి అంటే కాపర్ క్యాటలిస్ట్ యూజ్ చేస్తే 4th ప్లేస్ లో 1 2 3 4 4th ప్లేస్ లో అనేది యాక్టివ్ చేస్తుంది. రైట్, సేమ్ LE తీసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనకి H+ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, CH3 అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. దీని ట్రాన్స్ఫర్మేషన్ నథింగ్ బట్ R2CuLi ఏంటంటే గిల్మన్ రియేజెంట్ అండి. గిల్మన్ రియేజెంట్ 1,4 అడిషన్ నథింగ్ బట్. ఓకే, సేమ్ ఈ కాంపౌండ్ లో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, 1 2 3 4. రైట్, 4th ప్లేస్ లో R అనేది అటాక్ అవుతుంది, నథింగ్ బట్ గిల్మన్ రియేజెంట్. సేమ్ దీనిలో కూడా 1 2 3 4. ఓకే, 4th ప్లేస్ లో అటాక్ అవుతుంది R అనేది. ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్. రిఫర్మాట్స్కై రియాక్షన్, జింక్ బ్రోమో ఎస్టర్స్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ దేనిలో కన్వర్ట్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ RC+O కీటోన్స్ తీసుకున్నాం అనుకోండి, జస్ట్ ఇది రీప్లేస్ చేస్తుంది దాన్ని. రైట్, ఫస్ట్ బీటా హైడ్రాక్సీ ఎస్టర్స్ ఫామ్ అవుతుంది. తర్వాత హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎస్టర్స్. జస్ట్ ఇక్కడ ఈ 1 ప్లేస్ లో దీంట్లో మనకి చెప్తానా అండి, CH2COOR అంటే ఎస్టర్ కదా, ఇక్కడ బ్రోమిన్ ఉంటుంది. సో ఈ H2O అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్ H2O వెళ్ళిపోయి RC11 COR ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. రైట్, ఇది ఫామ్ అవుతుంది, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎస్టర్స్ ఇది ఫామ్ అవుతుంది. సో రియేజెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ రియాక్షన్ నేమ్ రిఫర్మాట్స్కై రియాక్షన్. నెక్స్ట్ LDI లిథియం డయాసోప్రోపైల్ ఎమిన్, దీని స్ట్రక్చర్ ఇది లిథియం డయాసోప్రోపైల్ ఎమిన్. NBTL ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే జనరల్ గా ఎమిన్ ఇక్కడ. రైట్, సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే కార్బోనిల్ కాంపౌండ్స్ ఉన్నాయి అనుకోండి, H+ ని అబ్జర్వ్ చేసుకుంటుంది LDI. రైట్, తీసుకున్న తర్వాత ఇక్కడ మైనస్ గుర్తొస్తుంది. దెన్ ఇది ఇలా ఫామ్ అవుతుంది అండి, నథింగ్ బట్ మెకానిజం రాశాను ఇక్కడ. LA తీసుకొని EZవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ టెర్షియరీ బ్యూటైల్ టిన్ హైడ్రైడ్. దీనికి మనం ఎక్కువగా రాడికల్ మెకానిజం యూజ్ చేస్తాము, సో ఇది రాడికల్ గా స్ప్లిట్ అవ్వడానికి AIBN అనే రియేజెంట్ యూజ్ చేస్తాము, అజోబిస్ ఐసోబ్యూటర్ నైట్రైల్. ఓకే, సో వెనెవర్ RX ఆల్కైల్ హాలైడ్ ఇస్ రియాక్టింగ్ విత్ SN దీంతోని, సో అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే RH ఫామ్ అవుతుంది, RH. ఓకే, సో ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దీని రోల్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది.
నెక్స్ట్ పీటర్సన్ ఒలిఫినేషన్ ఇస్ ఆల్టర్నేటివ్ మెథడ్ ఆఫ్ విట్టింగ్ రియాక్షన్ ఫినాక్సైడ్ గా. సో నథింగ్ బట్ ఫస్ట్ ఏంటంటే కార్బోనిల్ కాంపౌండ్స్ సిలైల్ ట్రయాల్కైల్ గా. ఓకే, ఇది ఇలా వెళ్ళిపోయి జస్ట్ ఆల్కిన్స్ ఫామ్ అవుతుంది. పీటర్సన్ ఒలిఫినేషన్ అంటారు దీన్ని. ఒకసారి చూసుకోండి, సిలైల్ ఏజెంట్స్. నెక్స్ట్ విట్టింగ్ రియాక్షన్ కూడా సేమ్. PPH3 లాస్ట్ ట్రైఫినల్ ఫినాక్సైడ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. దీని రియేజెంట్ ఏదైతే ఉందో ఆ ఓ ప్లేస్ లో ఇది రిప్లేస్ అవుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ విట్టింగ్ రియాక్షన్. నెక్స్ట్ క్రోనీథర్స్ అనేది ఫేజ్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్ లో కీ రోల్ ప్లే చేస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ పడింది లాస్ట్ టైం కూడా. క్రోనీథర్స్ కీ రోల్ ప్లే చేస్తుంది పీటీసీలో. పీటీసీ నథింగ్ బట్ ఫేజ్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్. సో నెక్స్ట్ 1,3 డైథేన్స్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ కార్బోనిల్ కాంపౌండ్స్ ఉంటాయండి. వెన్ ఎవర్ కార్బోనిల్ కాంపౌండ్స్ ఇనిషియల్ గా న్యూక్లియోఫైల్స్ దీని మీద అటాక్ చేస్తుంది కదా. ఈ సో కార్బోనిల్ కాంపౌండ్స్ ఫస్ట్ ఈ డైథేన్ 1,3 1 2 3 1,3 డైథేన్స్ ఉన్నాయనుకోండి ఫస్ట్ థింగ్. సో మనకి దీంట్లో ఒక హెచ్ ఫస్ట్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మైనస్ గుర్తు ఫామ్ అవుతుంది కదా. మైనస్ గుర్తు ఫామ్ అయిన తర్వాత వెన్ ఎవర్ ద ఇన్కమింగ్ ఇది ఎలక్ట్రోఫైల్ గా యాక్ట్ చేస్తుంది. ఓకే, యా. సో ఇది ఒక అప్లికేషన్ గుర్తుంచుపెట్టుకోండి. దీన్ని అన్ప్లంగ్ క్యారెక్టర్ అంటాం. ఓకే, ఒకసారి మీరు చూడండి. అన్ప్లంగ్ క్యారెక్టర్ అంటే జనరల్ కార్బోనిల్స్ అంటే రివర్స్ లో వర్క్ చేస్తాయి ఇవి. ఓకేనా? ఎస్.